శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః. గురువు యొక్క సంచారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గురు గ్రహం ఏదైతే ఉందో బృహస్పతి అంటాం, అలాగే జూపిటర్ ఇంగ్లీష్లో అంటాం. ఇది ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళేటప్పుడు ఏ రాశిలోకి వెళ్తే అక్కడ నుండి చూసే భావాన్ని బట్టి అక్కడ నుండి పంచమ భావం, సప్తమం, భాగ్యస్థానం చూస్తుంది. సో అది ఏ రాశులు అయితే ఆ రాశుల మీద దాని యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది చెప్తాను. ఎనర్జీ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బృహస్పతి మిథున రాశిలో ఉండి కుంభరాశిని చూస్తున్న 9వ భావంతో చూసినప్పుడు అక్కడ కుంభరాశి మీద నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేసే కుజుడు ఉన్నా చూసినా, లేకపోతే శనీశ్వరుడు ఉన్నా, అక్కడ రాహు ఉన్నట్టు వస్తాను, రాహు ఉన్నాడు, ఎవరున్నా ఎంత నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి ఈ గురుబలం పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉందో పడుతుందో సక్సెస్ అనేది కనబడే అవకాశం. అంటే ఎఫిషియన్స్ పవర్ ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తికి, కుంభరాశి వాళ్ళకి ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఇబ్బందికి సొల్యూషన్ కూడా దొరుకుతుంది గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి. అలాగే గురువు యొక్క అనుగ్రహం పంచమ భావాన్ని తులారాశి మీద ఉంటుంది కాబట్టి తులారాశి వారు షష్ఠ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, శని యొక్క ఆరోగ్య స్థానంలో ఉన్నాడు, ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏమంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కరెక్షన్ చేసి ఆ తర్వాత గురుబలంతో యోగాన్ని ఇస్తారన్నమాట. బృహస్పతి అనే వారు ఏంటంటే ఆల్మోస్ట్ దాని యొక్క బలం చూపించడానికి, ఆయన యొక్క స్ట్రెంగ్త్ చూపించడానికి ఆయన ప్రాపర్ ప్లేస్మెంట్లో కూర్చోవాలి. మిథున రాశిలో ఉన్నంత మాత్రాన సంపూర్ణ బలంతో ఉంటారని చెప్పడానికి అవకాశం లేదు. ఆగస్టు 13వ తారీఖు నుండి చూస్తే ఈ బృహస్పతి పునర్వస నక్షత్రం మీదకి ప్రవేశించారు. ఈ ప్రవేశించిన పునర్వస నక్షత్రం ప్రవేశించిన ఆయన సంవత్సరం అంతా అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు కూడా పునర్వస నక్షత్రం మీద మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదం మీద ఉంటారు అలాగా. సో పునర్వస నక్షత్రం అంటే అది గురుని యొక్క నక్షత్రమే. సో గురు అనే గ్రహము గురుని యొక్క నక్షత్రం మీదకి వచ్చినప్పుడు అసలు తాను ఏం చేయాలనుకుంటున్నారో అన్నీ చేయడానికి అనుకూలంగానే జరుగుతుంది. ఎటువంటి వ్యతిరేక పరిస్థితి ఏర్పడకుండా ఆ జీవన విధానాన్ని గడిపే అవకాశం ఉంటుంది అందరికీ. సో ఇక్కడ ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే గురువు ఏం చేస్తాడు, బృహస్పతి ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఉన్నారో బృహస్పతి యొక్క ప్రభావం వలన ఎంత పాజిటివ్ ఎనర్జీ ఈ యొక్క ఫోర్స్ ఆఫ్ జూపిటర్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది అన్నప్పుడు ఈ యొక్క ఆగస్టు 13వ తారీఖు నుండి ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు తీసుకున్నందుకు ఈ యొక్క 5-6 months కూడా జూపిటర్ అనేది 200% పాజిటివ్గా చేయాలనుకున్న ప్రతి పని, సెటిల్మెంట్ ఏంటేంటి చేయాలనుకున్నాడు, ఏ రకంగా చేసుకోవాలనుకున్నాడో దానికి సంబంధించిన ప్రతి ఒక్క పని కూడా ఒక 10 years సరిపడా ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం సంపూర్ణమని చెప్పచ్చు. ఎందుకంటే మళ్ళీ ఈసారి ఇచ్చిన యోగం ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మళ్ళీ బృహస్పతి మిథున రాశి రావడానికి 11 సంవత్సరాలు పడుతుంది. ఈ 11 సంవత్సరాల్లో మనకి ఏంటంటే కావాలి ఇవన్నీ ఏర్పాట్లు ఈ యొక్క జూపిటర్ పునర్వస నక్షత్రం మిథున రాశి పునర్వస నక్షత్రం మీదకి వచ్చిన తర్వాత ఇవ్వడానికి అవకాశం అనమాట. అంతే నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే ఇప్పుడు మిథున రాశిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే అక్కడ ఉన్న ఆరుద్ర నక్షత్రం అనుకోండి, తర్వాత మృగశిర నక్షత్రం అనుకోండి, పునర్వస నక్షత్రం, వీళ్ళందరికీ కూడా వీళ్ళతో పాటు తులారాశిలో వాళ్ళకి, అలాగే ధనురాశి వారికి, అదేవిధంగా మనం తీసుకుంటే కుంభరాశి వారికి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ నుండి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏంటంటే ఈ పరిస్థితుల్లో గురువు యొక్క బలం బాగా ఉన్న సమయంలో మనకు చాలా నెగిటివ్ ఎనర్జీ అనేసరికి ఏంటంటే యుద్ధాలు అనుకోండి, అలాగే రకరకాల కలామిటీస్ జరుగుతున్నాయి, నేచురల్ కలామిటీస్ ఎన్నో జరుగుతున్నాయి. గురువు బలం లేనప్పుడు ఏంటవుతుందంటే ఈ శని కుజుల కాంబినేషన్లో కానీ ఒకనొకరు చూసుకోవడం వల్ల వాళ్ళిద్దరు గ్రహయుద్ధం చేయడం వల్ల కానీ మన నేచురల్లో అంటే ప్రకృతిలో వైపరీత్యాలు జరగడం కానీ యుద్ధాలు జరగడం కానీ రకరకాలుగా మనం అన్నీ చూస్తుంటాం అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే గురువు బలం పెరిగిందో ఇక్కడ నుండి మనకేమవుతుందంటే వీళ్ళు చేసే ఆటలు అంటే ఒక ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఒక క్లాస్ టీచర్ ఉన్నప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసేవాడైనా సరే, ఎంత ఆవేశపరమైన పిల్లలైనా సరే కామ్ అయిపోతారు, ఎందుకంటే క్లాస్ టీచర్ ఉన్నారు కాబట్టి. అలాగంటే గురువు ఎప్పుడైతే కొంచెం స్ట్రెంగ్త్ పెరిగిపోతుందో ఆటోమేటిక్గా వీళ్ళిద్దరూ చేసే అల్లరి అంటే శని కుజులు కలిసి ఒకనొకరు చూసుకునేటప్పుడు జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు నలిఫై అయిపోతాయి అన్నమాట. అంచేది మనకి ఇదేంటంటే ఒక మంచి సమయం చెప్పచ్చు. అంటే గురువు యొక్క పునర్వస నక్షత్రం రావడం అనేది ఆగస్టు 13 నుండి ఒక యోగం కింద చెప్పచ్చు. ఈ సమయంలోని దీని ప్రభావం వలన గురుడు మిథున రాశిలో పునర్వస నక్షత్రం మీదకి వచ్చిన తర్వాత మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది, వృషభానికి ఎలా ఉంటుంది, మిథునానికి ఎలా ఉంటుంది విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు మొట్టమొదటిగా మేషరాశి వారి విషయానికి వచ్చినప్పుడు అంటే మేషరాశికి 3వ స్థానంలో గురువు యొక్క బలం పెరుగుతుంది. మేషరాశికి భాగ్యాధిపతి విక్రమ స్థానంలో ఉండి యోగాన్ని ఇస్తాడు. అంటే ఎంత డైనమిక్గా మీ స్టెప్ వేసి నేను చేసుకుంటే బాగుంటుంది, ఇది కొంచెం భయాందోళనగా ఉంది, చేయాలా చేయకూడదా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్న వాడిని
ఇంటలెక్చువల్ ప్లానింగ్ కానీ మీరు చేస్తూ ముందుకెళ్ళడం ప్రయత్నించాలి. అది ఆర్థిక విషయాలు అనుకోండి, ఉద్యోగాల రీత్యా అనుకోండి, వ్యాపారం అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, అలా అదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, కోచింగ్ సెంటర్స్ రన్ చేస్తాం అనుకోండి, అలాగే ఇవాళ రేపు కొత్తగా ఉండి ఏఏ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద ప్లానింగ్ ప్రోగ్రామ్ చేయడం అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, రకరకాలైనటువంటి వ్యాపారాలు, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉద్యోగం అని అంటే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. గవర్నమెంట్ ఉద్యోగం, బ్యాంక్ ఉద్యోగం ఉండేది అప్పట్లో. స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, ఉపాధ్యాయుడిగా ఉన్నావా లేదా, అది ఈ 3 చూసేవారు. ఇక మిగిలిన ఏ బ్యాంక్ ఉద్యోగం, ఈ 4 తప్ప ఎందులో పనిచేసిన వాడికి ఆడపిల్లలు కూడా ఇచ్చేవారు కదా అప్పట్లో. అదే ఉద్యోగం ఎవరి దగ్గర బానిసలు చేశారు అంటుంటారు. సో ఇప్పుడు రకరకాల ఉద్యోగాలు, ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఏంటి, ఫ్రీలాన్సింగ్ చేయడం ఏంటి, విపరీతమైన సిస్టమ్స్ అంతా మారిపోయాయి. కాబట్టి వీటన్నిటికీ గురుబలం ఉన్నప్పుడు, గురుడు చక్కగా మిథునంలో ఉన్న పునర్వసు నక్షత్రం మీద ఉన్నప్పుడు మాత్రం 100% మంచి ఆలోచనతో మంచి ప్లానింగ్ మీకు ఇస్తారు, డైనమిక్స్ చెప్పడానికి ఇస్తారు. దానికని ప్రాసెస్ కానీ మీరు ఆరంభించగలిగితే మాత్రం మీ యొక్క ఐడియాలజికల్ థింకింగ్కి ఒక బలం పెరుగుతుంది. 100% మీరు చేయాలనుకున్న పనుల్లో సక్సెస్ఫుల్ వస్తుంది. దాని ఫలితం కూడా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇంకో 4 months ఈజీగా ఉంటారు. అంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆగస్టు 13 నుండి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నుండి 6 నెలలు దగ్గర పూర్తిగా పునర్వసు నక్షత్రం మీద ఉంటారు. సో పునర్వసు నక్షత్రం తన సొంత నక్షత్రం నాది కాబట్టి ఆ బలంతో మీరు ఎలా అనుకుంటే అలా జరగడానికి పూర్తిగా అవకాశం ఇస్తారు. కాబట్టి ధైర్య సాహస లక్షణం ముందుకు వెళ్తూ గురు మంత్రాన్ని కానీ సాధన చేసుకోగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా చిక్కుముళ్ళు కూడా బయట పెడతాయి. కోర్టు ఇష్యూస్ కానీ, లీగల్ ఇష్యూస్ కానీ, లేకపోతే మ్యారిటల్ లైఫ్లో జరుగుతున్న ఇష్యూస్ కానీ దాని నుండి బయటపడడం కానీ, లేదా భూమి వివాదాలు అనుకోండి దాని నుండి బయటపడడం కానీ, లీగల్ ఇష్యూస్ అంటే అలాగే వీటన్నిటి కూడా బయటపడడానికి శ్రీకారం చుట్టగలిగితే మాత్రం 100% సక్సెస్ అవుతుంది. అలాగే వృషభానికి తీసుకున్నప్పుడు వృషభానికి ఏంటంటే యాక్చువల్లీ వృషభ రాశి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇంటూ మీడియా రంగం అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, తర్వాత ఐరన్ ఇండస్ట్రీలు, క్రూడ్ ఆయిల్స్, మైన్స్, డ్రోన్స్, తర్వాత పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్, ఇలా రకరకాల వ్యాపారాలు చేయడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే డబ్బు పెట్టేస్తారు, ప్లానింగ్ ఉండదు వాళ్ళకి. వృషభ రాశి వారికి డబ్బు పెట్టి ఏదైనా రన్నింగ్ చేద్దాం అనుకుంటారు. ప్లానింగ్ చేసే మనుషులు పెట్టి కథ పడుతారు. అంటే రాజకీయ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండట్లేదు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ని వీళ్ళందరినీ వాళ్ళ టీంలో పెట్టుకుని వెల్ ఇంటెలిజెంట్ పీపుల్ని పెట్టుకుని వాళ్ళ చేత రాజ్యాన్ని నడపాలని ప్రయత్నం చేస్తారు. అలాగా ఉన్న ఈ వృషభంలోకి గురుబలం ఉన్నప్పుడు ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ అని వాళ్ళు చేయగలుగుతాయి. అంటే సబ్మిట్ చేయగలిగితే ప్రజల కోసం కానీ, దేశం కోసం కానీ, తర్వాత వాళ్ళ ప్రజానికి వాళ్ళున్న నియోజకవర్గం కోసం కానీ, అలాగే తన ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, వాళ్ళున్న ఆ ఇండస్ట్రీలోని ఏదైనా ప్లానింగ్ ప్రోగ్రామ్ చేయగలిగితే మాత్రం అందరికీ ఉపయోగపడదు. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ గురుబలంలో సక్సెస్ఫుల్గా కనబడుతుంది అన్నమాట. సో అలా ప్లాన్ చేసుకుని వెళ్ళచ్చు. ఇంక మిథునానికి గురువుడు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రం మీద వచ్చాడో 110% లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ టేక్ ఫ్రమ్ ది మ్యారేజ్, కిడ్స్ మ్యారేజ్ అనుకోండి, పిల్లల సంతానం కోసం చేసే ప్రయత్నం అనుకోండి, ఇలా మెయిన్గా సంతానంలో. ఎందుకంటున్నానంటే మీ సంతానానికి ఇవాళ రేపు ఉన్న రోజులు ఎలా ఉన్నాయంటే 5 years అయింది, 7 years అయింది, 9 years అయింది, వివాహం అయింది, కానీ పిల్లలు పుట్టట్లేదు, రకరకాల మెడికల్ టెక్నాలజీస్ అని వాడుతున్నారు సంతానం కోసం. బట్ ఇక్కడ గురుబలం ఉన్నప్పుడు అంటే శుభమైన గ్రహం యొక్క బలం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే గురువు అనుగ్రహం ఉంది కాబట్టి మనం చేసే ఒకవేళ ట్రీట్మెంట్లో కూడా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది కనుక్కున్నాం. ఈ ఫెయిల్యూర్ అని లేకుండా సక్సెస్ కనడానికి అవకాశం ఉంది. ఇక ఆప్షన్ లేదు, వీ హ్యావ్ టు గో టు మెడికల్ సిస్టంలో వెళ్ళాలి, ఐవీఎఫ్ అంటారు, ఇంకా రకరకాల ఏవో రకాలు అంటారు. సో అందులో వెళ్తే కానీ నాకు సంతానం కలగదు అన్నప్పుడు అది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. ఆ సక్సెస్ఫుల్ అవ్వడానికి మార్గం కనిపిస్తుంది. సో సంతాన విషయం, అలాగే వివాహం విషయం. వివాహం ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగట్లేదు. అలాగే శుభవార్తలు ఇంకా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టాలనుకుంటున్నాడు, గృహప్రవేశం చేయాలనుకుంటారు, లేదా ఇల్లు కట్టే స్థలం కొనాలనుకుంటారు, ఎన్నో అనుకుంటారు, అన్ని పెండింగ్లో ఉండిపోతుంటాయి. ఆ లీగల్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని, వీటిని బయటపడలేవు. ఇవన్నీ ఏంటంటే ఆ గురువు యొక్క బలం పెరిగినప్పుడు ఏంటంటే డెఫినెట్గా చూపిస్తుంది. సో ఇలాగ మనం తీసుకున్నప్పుడు వృషభ రాశి వారు ఏం చేయాలంటే శివుడికి అభిషేకం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ యొక్క గురుబలం ఉన్న టైంలో చేసుకుంటే అనుకుని బయటికి వెళ్తే సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే మిథున రాశి వారు కూడా శ్రీచక్రార్చన చేయించండి. గురుబలం అమ్మవారు అర్చన చేస్తాము, శ్రీచక్రార్చన చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ గురుబలం ఉన్నప్పుడు దక్షిణామూర్తి మహామంత్రం కూడా విశేషంగా చేస్తే ఇటువంటి సంతాన దోషాలను బయటపడడం కానీ, అలాగే మనం అనుకున్న విశేషమైన పనులు ఏదైనా వాటి నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం బియాద. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్
8855591147, 8855591148, 98499644.